హాయ్ లా నిన్న ఈవినింగ్ వీడియో ఇదైతే దేవాంష్ని స్కూల్ నుంచి తీసుకొద్దామని వెళ్ళాను. అప్పటి వరకు ఫుల్ ఎండ కొట్టింది. నేను స్కూల్ నుంచి బయటికి తీసుకొచ్చానో లేదో దేవాంష్ని ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వర్షం తగ్గేంత వరకు ఒక దగ్గర అయితే ఆగామన్నమాట. పక్కనే ఒక షాప్ ఉంటే అక్కడ ఆగాము. నాకైతే మైండ్లో ఒకటే అనిపించింది, మనసులో కూడా చాలా బాధ అనిపించింది. అయ్యో ఇప్పుడు పత్తి చేనులు వేసిన వాళ్ళు పత్తి వలుగుతుంది, ఎండలకు మంచిగా పత్తి వగులుతుంది, పత్తి మంచిగా ఏరుతారు, అదంతా తడిచి ఖరాబ్ అయిపోతుంది. అట్లనే వరి పొలంలో కూడా మంచిగా ఒడ్లు అయితే తయారైనాయి కదా, అవి కూడా రాలిపోతే వర్షానికి. జై జవాన్ జై కిసాన్ అని ఊరికే అన్నారు. రైతన్న మంచిగా ఉంటేనే కదా మన కడుపులోకి ఒక 4 ముద్దలు అయితే వెళ్ళేది. వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాము. ఈ వానదేవుడు కూడా వాళ్ళ మీద పగబట్టినట్టే చేస్తాడు. మొత్తము సీజన్ లో వర్షాలు పడుతున్నాయి. రైతన్నలందరికీ మా పాదాభివందనాలు. మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి, మా కడుపు నింపుతూనే ఉండాలి. జై జవాన్ జై కిసాన్. మా దేవాన్స్కి జ్వరం వచ్చింది అన్నాను కదా, ఇంకా వాడైతే చపాతీ కావాలంటే చపాతీ చేశాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేటప్పుడు అపోలోలో సిరపులు అయితే పట్టుకొచ్చిండు. ఇక వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.